నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి. గూడూరు ఐసీఎస్ రోడ్ లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించి మొక్కలు నాటిన ఏపీ ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జన సైనికులు కృషి చేయాలి. గూడూరు మండలంలోని కాండ్ర గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన నాయకులు. ఆలయానికి టేబుళ్ల వితరణ. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారి అన్న వితరణకు టేబుళ్లు అందజేసిన దాతలు. అనంతరం స్వామివారికి పూజలు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని ఏపీ ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య పరిశీలించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను శనివారం మధ్యాహ్నం ఏపీ ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ స్టేషన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వినియోగదారుల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ ఈఈ నరేంద్రారెడ్డి, డిఈఈ ప్రసాద్, ఏఈలు ఏడుకొండలు, చిన్నయ్య, నరసింహారెడ్డి, విజయకృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ సీనయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఈ నెల 10వ తేదీ వరకు సేవలు అందుబాటులో ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలువురు అవస్థలు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఈ నెల 10వ తేదీ రాత్రి వరకు సేవలు నిలిపివేసినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఏపీ సేవా పోర్టల్ ను ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్ కు మైగ్రేట్ చేస్తుంది. ఈ డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైన ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆదాయ ధృవీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, ఇళ్ల స్థలాల దరఖాస్తులు, వృద్ధాప్య ధృవీకరణ, వివాహ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు సంబంధిత సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తుంది. గ్రామ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు తెలిపారు. గూడూరు మండలంలోని కాండ్ర గ్రామంలో పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. గూడూరు మండలంలోని కాండ్ర గ్రామంలో జనసేన పార్టీ నాయకులు నవీన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి కష్ట సమయాల్లో పార్టీకి తోడుగా ఉంటూ పవన్ కళ్యాణ్ వెన్నంటి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని అధిష్టానం గుర్తిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ సిద్ధాంతాలు,
పవన్ ఆశయాలను అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. గూడూరు నియోజకవర్గం మన గూడూరు మండలం కాండ గ్రామంలో నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో వంశీ, జగదీష్, దుష్వంత్, చరణ్, మోహన్, ఇంకా దిలీప్ రాజు వీళ్ళ ఆధ్వర్యంలో మన కృష్ణరాజు వీళ్ళ ఆధ్వర్యంలో మన గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎంతో చాలా గొప్పగా నిర్వహించుకున్న కార్యక్రమం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఇబ్బంది కలిగి ఈ మామూలు సాధారణంగా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులు ఇక్కడికి మన కాండ గ్రామానికి రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు తీసుకుని వచ్చి మరో కార్యక్రమాన్ని మన నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి, జనసేన పార్టీ ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఈ గ్రామంలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు నడిచి ఆయన డిప్యూటీ సీఎం చేసుకునేంత వరకు ఆయన వెన్నంటే నడిచారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా మన జనసేన పార్టీ గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో వీళ్ళకి తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున మనందరం కలిసి పోటీ చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే పాజిల్ సునీల్ కుమార్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతికి సుపరిచితులే. అలాగే నవీన్ రాజు కానీ శ్రీరణ కానీ చాలా ఇదిగా ఉంటారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ నేరుగా పోయి మాట్లాడేంత చనువు కూడా ఆయన ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కలిసి ముందుకెళ్ళి మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్, దిలీప్, కిరణ్, మోహన్, కృష్ణ, చరణ్, హరీష్, దుష్యంత్, జశ్వంత్, నరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హై స్కూల్ ఉండబోతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శర్ని తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పెయింటింగ్ పనులు, గ్రౌండ్ లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లు, క్లాస్ రూముల్లో డిజిటల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ ఏర్పాట్లపై ఆమె పరిశీలించారు. ఎన్సీసీ సిబ్బందికి శర్ని పలు సూచనలు చేశారు. We need to cover this, not this. So we can cover this. We should remove the plastic ones which they cover. They cover. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. విఆర్ స్కూల్ కి వచ్చానండి. విఆర్ స్కూల్లో గత కొన్ని రోజులుగా నేను రోజు వస్తున్నాను. రోజు అప్గ్రేడేషన్ వర్క్స్ పర్సనల్ గా చూస్తున్నాను. మా నాన్నగారు నారాయణ గారు నాకు ఈ బాధ్యత అప్పగించారండి. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు. నారాయణ గారు ఈ స్కూల్లో చదివి ఇంత గొప్ప స్టేజ్కి వచ్చారు. ఎప్పుడూ ఒకటే అంటారు, నేను ఈ స్కూల్లో చదివి నేను ఇంత గొప్ప స్టేజ్కి వచ్చాను, ఖచ్చితంగా నేను విఆర్ స్కూల్ కి ఏదో ఒకటి చెయ్యాలి. విఆర్ స్కూల్ గత 5 ఏళ్లుగా మూసేశారండి. మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ తెచ్చారు. ఈ రోజు మీరు ఇక్కడ చూసేటట్టయితే నా వెనకాల ప్లే ఎక్విప్మెంట్ ఉంది, గ్రౌండ్స్ తయారవుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలా అయితే గ్రౌండ్స్ ఉంటాయో, పీపీ టైల్స్ అవ్వచ్చు, ఈపీడిఎం ఫ్లోరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని మీరే చూస్తున్నారు. అదేవిధంగా ఇటు సైడ్ ఓపెన్ జిమ్ కూడా ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీరు ఫర్నిచర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ రూమ్స్ లో చూసారు. ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో. డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతో మంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప వాళ్ళయ్యారు. అది మంత్రులు అవ్వచ్చు, ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చదివిన వాళ్ళు కూడా ఈ రోజు ఏపీ రాష్ట్ర గవర్నర్ అయ్యారండి. సో మీకు ఈ స్కూల్ చరిత్ర చాలా ఉంది. సో ఈ స్కూల్ ఖచ్చితంగా నిరుపేదలు ఈ స్కూల్లో ఉంటే, ఈ స్కూల్లో చదివితే ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు అని గొప్ప సంకల్పంతో ఈ రోజు నన్ను ఈ స్కూల్ రెనోవేట్ చేయమని బాధ్యత అప్పగించారండి. స్కూల్ ఆల్మోస్ట్ అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. ల్యాబ్స్ కి సంబంధించిన ఫర్నిచర్ అవ్వచ్చు, స్పోర్ట్స్ కి అవ్వచ్చు, అండ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ కూడా మేము ఇన్స్టాల్ చేస్తున్నాము. స్టీమ్ లెర్నింగ్ తో మేము కరికులం ఇంటిగ్రేట్ చేసి మేము లెర్నింగ్ ఫన్ అని చేస్తాం. సో ఒక స్టూడెంట్, ఒక చైల్డ్. నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ ఇచ్చిన డబ్బులు తిరిగి రావేమోనని తలచి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇది గుర్తించిన భర్త మస్తానయ్య
ఆటోలో జయమ్మని చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమేష్ రెడ్డి అనే వ్యక్తికి 4,50,000 రూపాయలను బాధితురాలు ఇచ్చింది. తిరిగి అడిగితే సమాధానం లేకపోవడంతో ఆమె ఈ అఘాత్యానికి పాల్పడింది. జయమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకి తరలించారు. అవర్ పేరు భార్య పేరు జయమ్మ, అన్నమేడు అంత రమేష్. డబ్బులు ఇవ్వాలా సార్? 4 లక్షలు ఇవ్వాలా? ఇవ్వకుంటే నేను అడుగుతుంటే 50 ఇస్తాను ఇప్పుడు అంటే ఇస్తేనే బాగున్నాను. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామివారికి కొండపల్లి శోభారాణి, శివకుమార్, హేమలత అన్న సంతర్పణకు ఉపయోగపడే 2 టేబుల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాతలను ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ రుద్రాభిషేకంలో భాగంగా మన విశ్వనాథ స్వామివారికి మన భగవాన్ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆవరణంలో ప్రతి శని సోమవారాల్లో జరిగేటువంటి ఈ నిత్య అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా భోజనం సంబంధించినటువంటి టేబుల్స్ 2ని ఈ కొండపల్లి శోభారాణి గారు, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి శివకుమార్, వాళ్ళు కుమారుడైనటువంటి హేమలత గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ గుడికి బహుకరించడం జరిగింది. కావున ఎల్లవేళలా శ్రీ విశ్వనాథ స్వామివారు, శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామివారు వాళ్ళకి ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ మరెన్నో ఇలాంటి దేవాలయాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలు వాళ్ళకి చేసే శక్తిని వాళ్ళని కోరుకుంటూ ఈ విశ్వనాథ స్వామి వారి యొక్క భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సభ్యులందరూ కూడా ఆయన ప్రత్యేకంగా. గూడూరు మండలం కొందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, పొందు సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. కొండపై ఎక్కంగలేము, దండిగా మొక్కంగలేము, దండాలయ్య తల్లడిల్లు మముగనవేమి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి, సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో
మా పాపాలన్నీ తీర్చు స్వామి. తాపమే శ్వాసగా సాగుతున్న జీవులము, నీ పాద స్పర్శకై వేచి ఉన్న దాసులము. అంతటా ఉన్నావు అంటూ అందరూ అంటుంటే వింటూ ఎంతగా వెతికేము సామి కనరావేమి. అండగా ఉంటావు అంటూ నిండుగా నమ్మేము సామి, దండమో కరుణాల సామి ప్రోవుము సామి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి. సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఆహ్లాద చిత్తుడై నువ్వు రక్తి చూపగా సామి నీ మహిమ పొగడతరమా సామి. హిరణ్య కసిపుడే నిన్ను చంపనించగా దారుని మురిసెనే అతని నువ్వు చంపగా. నేను నాదన్న స్వార్థం నేనే గొప్పన్న గర్వం రక్కసి మూకల తలకెక్కెను సామి. అన్నీ నావన్న భావం నిన్నే చేసేను దూరం, ఎన్నక మన్నించి మా వంక చూడుము సామి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి. సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి. గూడూరు ఐసీఎస్ రోడ్ లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించి మొక్కలు నాటిన ఏపీ ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జన సైనికులు కృషి చేయాలి. గూడూరు మండలంలోని కాండ్ర గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన నాయకులు. ఆలయానికి టేబుళ్ల వితరణ. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారి అన్న వితరణకు టేబుళ్లు అందజేసిన దాతలు. అనంతరం స్వామివారికి పూజలు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.